వెల్కమ్ టు N9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రాండ్ గా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ IAMA వార్షిక సదస్సు పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు మాజీ మంత్రులు, ఎంపీలు. మహబూబాబాద్ జిల్లా నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. సర్పంచులకు దిశానిర్దేశం. జాగృతి జనంబాట కార్యక్రమం. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కవిత. మహిళా డ్రెస్సింగ్ విధానంపై మాట్లాడిన శివాజీకి నోటీసులు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు సినీ నటుడు శివాజీ హాజరు. గ్రాండ్ గా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ IAMA వార్షిక సదస్సు. ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ IAMA వార్షిక సదస్సు హైదరాబాద్ KPHPలోని ఇతిహాస్ బంక్వెట్ హాల్స్ వేదికగా ఘనంగా జరిగింది. డిసెంబర్ 26 సాయంత్రం 7 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, మాజీ మంత్రి విరసనొల్ల శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ప్రసంగించారు. ప్రత్యేక అతిథులుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి IAS పరికిపండ్ల నరహరి, BCCI సభ్యులు, డిజబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు సురేందర్ అగర్వాల్ పాల్గొని IAMA ఫౌండేషన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా IAMA మరియు DRR కేర్ స్థాపకుడు CEO డాక్టర్ దామోదర్ నేరల్ల ఫౌండేషన్ తరపున చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. డాక్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పిన ఒక మంచి ఒడవడికి జరగలేనటువంటి సందర్భం రాబోతున్నాం. ఉన్నత విద్యాభ్యాసం నుంచి ఒక డాక్టర్గా మా దగ్గర జమ్మకొండ మండలం జరిగింది. 3 నిమిషాల్లో జమ్మకొండ వచ్చేస్తాం. గ్రామాలు మండలాలు వచ్చిన తర్వాత రోడ్లు మంచిగా అయిన తర్వాత 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చివరి గ్రామం నుంచి వెళ్ళి మండలి కొట్టుకు వస్తాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు డాక్టర్ పోయే ప్రసక్తి లేదుగా. ఉంటే మండల హెడ్ క్వార్టర్ లేదా మున్సిపాలిటీ తప్ప ఆ కింది దాకా డాక్టర్ పోయేటువంటి ఆస్కారం లేదు. ఆ డాక్టర్లు కూడా ఎంతో కష్టంగా జమ్మకొండ లాంటి పట్టణంలో కూడా స్పెషలైజేషన్ డాక్టర్ చాలా కష్టంగా బతుకుతారు తప్ప, కష్టంగా హాస్పిటల్ నడితే తప్ప గొప్ప నడిచే ఆస్కారం లేదు. మహబూబాబాద్ జిల్లా నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం వారితో మాట్లాడారు. జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ DS రెడ్డియా నాయక్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు రవీందర్ రావు గారు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బానోద్ శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి హరిప్రియ నాయక్ గారు, గౌరవనీయులు మన మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి కుమారి బిందు గారు, అట్లాగే గౌరవనీయులు తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే
భరత్ కుమార్ రెడ్డి గారు, మా అన్న రాజేందర్ గారు, మహేందర్ రెడ్డి గారు, రవి గారు, అట్లాగే యాకూబ్ గారు, అన్నగారు వెంకన్న గారు, ఇంకా పేరు పేరున వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన రవిచంద్ర గారు, మన గోవింద్ నాయక్ గారు, గాంధీ గారు, పేరు పేరున వేదికపైనున్న గౌరవనీయులైన అన్న నవీన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా నేను ఎవరో పేర్లు మర్చిపోయినో జర మనసులనే తిట్టుకోండి, లొల్లెక్కువ ఉంది ముంగట. తమ్ముడు యువ నాయకుడు కనబడతలేడు, మురళి ఎక్కడ పోయిండు, మురళీధర్ రెడ్డి గారు, తమ్ముడు మురళీధర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, మన తిరుపతి రెడ్డి గారికి, మన్నించాలి, ఎర్రం తిరుపతి రెడ్డి గారికి, అట్లాగే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా మీ స్వాగతానికి, మీ అద్భుతమైన ఉత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచి వచ్చినారో వారికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నా. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబును సంతృప్తి పరచడానికి పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లి ఆయనది జన్మస్థానం. ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ, మొత్తం నేను నల్లమల్ల పిల్లి బిడ్డను, నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ, ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి, 18 ప్యాకేజీలే పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేసారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది, డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్లలో 10 సార్లు సర్వే చేసిరు, 8-9 కోట్లు. డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చారు, కానీ కనీసం చుక్కనీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు, ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కాన్కుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాలో పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డిలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడకు కేటీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అంటే 1 కోటి రూపాయలు ఇవ్వడం కాదు, 1 కోటి మంది మహిళలకు ఉపాధి కల్పించి తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడమని రైజింగ్ సమ్మిట్ కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను మొత్తం 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1 కోటి కోట్లు కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి? మీరు నేను బతుకుంటామా 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే నీ లెక్క బుద్ధి లేని జ్ఞానం లేని మాటలు కాదు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి. లెక్కేసుకొని 1 కోటి మందికి 1 కోటి ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు అంటే గిది నీ ఆలోచన. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చుడు కాదు కేటీఆర్. 1 కోటి మందిని కోటీశ్వరులు ఇవ్వాలంటే ఇట్లా తెలంగాణ రైజింగ్ సమిట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసి మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమానికి హాజరై గజ్వెల్ నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన 94 మంది సర్పంచ్లను సహచర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి అభినందించి సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సోదరుడు శాసనమండలి సభ్యులు మల్కూరు వెంకట గారు,
లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్వర్ గారు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ గారు, సంతోష్ గారు, కళా రాజశేఖర్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, పద్మాకర్ రెడ్డి గారు, అంజలి ప్రసాద్ గారు, అదేవిధంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, ప్రణవ్ గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంకేత శ్రీనివాస్ గారు, పెద్దలు మాజీ జడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆనపల్లి మోహన్ గారు, మాజీ హౌస్ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ గారు, పడాల రావు గారు ఆర్టీఏ మెంబర్, అదేవిధంగా వెంకూ గారు ఆర్టీఏ మెంబర్, శ్రావణ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు, వేదిక మీద పెద్దలు, ఈరోజు నూతనంగా సర్పంచ్గా ఎన్నికై కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన సన్మానం పొందుతున్న సందర్భంగా అందరికీ గట్టిగా చప్పట్లతో స్వాగతించలేదు. ఏ సర్పంచ్ మీరు చప్పట్లను దూరపెట్టుకోవాలి. అందరూ కూడా గెలిచిన సర్పంచ్లకు చప్పట్లతో కరీంనగర్ గట్టిగా మరి స్వాగతం చెప్తా ఉన్నాం. ఈరోజు సర్పంచులుగా మీ విధి నిర్వహణలో బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా బట్టి మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం మీతోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా పనిచేస్తాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా 4-5 ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. మీరు సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలు మీ వైపు చూస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రజా సమస్యలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, జరుగుతున్న పరిణామాలన్నింటిలో మీ ప్రతిస్పందన ఆ గ్రామం మీద ప్రభావం చూపెడుతుంది. గ్రామీణ ప్రాంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడినటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నోట్లో 4 అందుబాటులో ఉండాల్సి వస్తుంది. నేను దయచేసి కోరుతాను లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులందరూ రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీ శ్రమతో గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని చూసుకుంటా ఉన్నా. మేముగా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల అనేక ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులతో వస్తూ కారణంగా అనేకమైన హామీలు ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చి ఉంటారు. ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆగిపోయిన నిధులు వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిగా తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు. శాసనసభ్యుల దగ్గర నిధులు ఉంటాయి, జిల్లా కలెక్టర్ దగ్గర నిధులు కానీ, ఏవి కానీ మీకు అత్యవసరంగా ముందున్నట్టుగా ఎండాకాలాన్ని ఎక్కడ కూడా ఎదురు సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ప్రణాళికలు జరగాలని ప్రణాళికలు చేస్తే తాత్కాలిక పనులు, శాశ్వత పనులు మనం వారికి సంబంధించినటువంటి గ్రామీణ త్రాగునీటిలో ఆ మీద మిషన్ పైకి పెట్టినటువంటి పేరు మీద పోతే కాదు, తప్పకుండా మీరు ముందు గ్రామాలకు వెళ్ళిన తర్వాత త్రాగునీటి సమస్య మీద చాలా సీరియస్ గా మీ గ్రామ శాఖ అధికారులతో రివ్యూ చేసుకోండి. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా సందర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. భూమి పూజ స్టార్ట్ అయిపోయింది. కాలేజెస్, బిల్డింగ్స్, హాస్టల్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది. హాస్పిటల్స్ స్టార్ట్ కావాలి. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్దామంటారు? పీడియాట్రిక్ వార్డు ఉందా? ఆర్థో ఉందా? ఐసీయూలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? 11 బెడ్స్. ఏసీ ఉందా? బాగున్నవారా? ఏం పేరు? ఎక్కడి నుండి వచ్చారు? అమ్మ ఆశా వర్కరా? ఎవరు తీసుకొచ్చినవారు అమ్మ? ధర్నా కోసం వచ్చారు? జీతాల కోసమా? ఎక్కడుంది ధర్నా? అయిపోయిందా? నేను కూడా మీతో పాటే పెంచమని అడుగుదాం. రైట్. థ్యాంక్ యూ. గట్టి కొట్లాడండి, అట్లా మీతో ఉన్నాం మేము. సరేనా? థ్యాంక్ యూ. నమస్తే. బాగున్నారా? బాగున్నారమ్మా? బాగున్నామ్మా? థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. అది చూసేద్దాం ఎట్లుందా. థ్యాంక్ యూ అమ్మా. ఆర్ఎం గారు మీరు ఉండండి నా పక్కన. రండి. శేఖర్ సార్ సూపరింటెండెంట్ సార్.
పేషెంట్స్ ఫుడ్ ఎక్కడ కుక్ చేస్తారు? కిచెన్ బ్యాక్ సైడ్ అవుట్ సైడ్. దాన్ని ఫీమేల్ ఓపీడీ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ ఉందా అది ఫుడ్ కుక్ చేసేది? అవునా, ఏమేమి ఇస్తారు ఫుడ్ పేషెంట్స్కి? హౌ ఆర్ యూ? బాగున్నారా? హలో హలో, హాయ్, నైస్ మీటింగ్ యూ. ఫిజియోథెరపిస్ట్. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇది గ్రౌండ్ ఉంది మేడం, ఈ గ్రౌండ్ అంటే పైకి పోయి. గార్డెన్ లా ఉంది మేడం. దీంట్లో ఆర్థోపెడిక్ వార్డ్ ఫిక్స్ చేశారు ఓకే కొత్తగా మెడికల్ కాలేజ్. ఓకే. సూపరింటెండెంట్ గారు వస్తున్నారు మేడం. హలో అండి, హౌ ఆర్ యూ? కమ్ కమ్. మహేశ్వరి గారు సూపరింటెండెంట్. ఓకే ఓకే. జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గుడ్ థింగ్ ఐ కేమ్ ఎట్ లంచ్ టైం. అదే అడుగుతున్న పేషెంట్ మెనూ ఎట్లా ఉంది అని. బాగున్నారు? హాయ్. ఏంది ఖాళీగా కొట్టుకున్నావా? బైక్ మీదకి వెళ్ళి సర్కస్ స్పీడ్ చేసినావు. నేను క్రికెట్ ఆడుతున్నావేమో అనుకున్నా. ఏం పేరు నీది? రాఘవేంద్రనా? ఎంత ఏజ్? ఫుడ్ పెట్టారమ్మా? భోజనం పెట్టిరా? లంచ్ ఏమి ఇచ్చిర్రు? లంచ్లో గుడ్లు పెట్టిరా? గుడ్డు అన్నం బాగానే ఉంటుందా? తింటున్నావా? మంచిగా ఉంటుందా? నైస్ నైస్, గుడ్ లక్. అదే సుతమని వచ్చిన మంచి పెడుతురా లేదా? ఏం సంగతి? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హై ప్రోటీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదే దట్ షుడ్ బి ద స్పిరిట్. మోర్ అండ్ మోర్ ఇంప్रूवमेंट, मोर एंड मोर अपग्रेडेशन शुड बी द स्पिरिट. कैसे अम्मी, क्या हुआ? अच्छा, इनका एक्सीडेंट हुआ. ठीक है नाना, अभी हिम्मत रखिए. జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు, ఉక్కు పాదంతో అణిచివేస్తున్నారు. వారికి ధర్నా చేసే హక్కు లేదా? దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా? ఇదేనా మీరిస్తానన్న 7వ గ్యారంటీ అని ప్రశ్నించారు హరీష్ రావు. జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు. ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ కాడికి పోకముందే అరెస్ట్ చేస్తున్నావు. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేసే అధికారం లేదా? దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా? మరి నువ్వు ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పినావు, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కు 7వ గ్యారంటీగా ఇస్తున్నా అని చెప్పినావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినావు, అందరినీ కోసినావు. ఇవాళ రైతుల్ని కోసినావు, కార్మికుల్ని కోసినావు, విద్యార్థుల్ని గొంతు కోసినావు, నిరుద్యోగుల గొంతు కోసినావు. లాస్ట్ కు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయినటువంటి జర్నలిస్టుల గొంతు కూడా కోసినావు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. జర్నలిస్టుల కోసం 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. కరోనా వస్తే జర్నలిస్టులను కాపాడుకున్నారు. జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో గొప్ప గొప్పగా చెప్పిండు, గవర్నమెంట్ లకు వస్తే చాలు, ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఆనాడు ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తాం, ఇండ్ల స్థలాలు ఇస్తాం, యూట్యూబ్ వాళ్ళకి ఇస్తాం, సోషల్ మీడియాకి ఇస్తాం, ఇంకా అక్రిడేషన్ కార్డులు పెంచుతా అన్నాడు. ఇవాళ ఏం చేసిండు? 26,000 మందికి కేసీఆర్ గారు అక్రిడేషన్ కార్డులు ఇస్తే 10,000కు తగ్గించారు. డెస్కుల్లో పనిచేసే వాళ్ళకి అక్రిడేషన్ కార్డే లేదంటున్నాడు. సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని వీళ్ళంతా టెర్రరిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులను కట్టడి చేయండి అంటున్నాడు. వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నాడు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. ఉగ్రవాదులతో పోలుస్తా ఉన్నాడు. దుర్మార్గమా? నువ్వు అక్రిడేషన్ కార్డులు పెంచుతానని 26,000కి 10,000 ఎట్లా చేస్తావు? నీ అన్యాయాన్ని దరఖాస్తు పెట్టడానికో ప్రశ్నించడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తావా? ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 26,000 అక్రిడేషన్ కార్డులను పునరుద్ధరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తుంది. మీ పక్షాన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది, జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతును అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు సినీ నటుడు శివాజీ హాజరయ్యారు. ఇటీవల మహిళా డ్రెస్సింగ్ విధానంపై మాట్లాడిన శివాజీకి నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్. అందులో భాగంగా నేడు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు శివాజీ. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విలేకరులతో సమావేశమయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కూర్చో, వాళ్ళకి సెల్ ఫోన్లతో ఇష్టోళ్ళందరూ కూర్చులే.
మీరు కూడా ఇటు వస్తారా బ్రదర్? వేరే పత్రికల వాళ్ళు కనిపించట్లేదు రిపోర్ట్. సెల్ ఫోన్స్ అంతా ఇట్లా ఇधर आज बैठ जाओ, बैठ के ले लो. ఇంకా చైర్స్ పూర్ణ తొందరగా. తమ్ముడు ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ ఇక్కడ అన్న ఇక్కడ రెగ్యులర్ ప్రెస్ మిత్రులు ఎవరు కనబడతలేరు, మీరు అందరు నిల్చు. ఇట్లా వచ్చేయండి, ఇంకో చేరు. జై తెలంగాణ. నాగర్ కర్నూల్ ప్రజలకు, ఇక్కడికి హాజరైనటువంటి మీడియా మిత్రులకు, జాగృతి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమంతో ప్రతిరోజు కూడా మరి 33 జిల్లాలు తిరగాలనేటటువంటి సంకల్పంతో ఈ 33 జిల్లాలలో ఏదో కార్యక్రమాలకు వెళ్ళినామా వచ్చినామా అన్నట్టు కాకుండా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా 2 రోజుల పాటు ఉంటూ ఆ రోజు ఆ జిల్లాలోనే మా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ అక్కడ పరిస్థితులు తెలుసుకున్నటువంటి ఆ సమస్యలను తీసుకొని అధికార గణం మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రజలకు తక్షణం రిజాల్వ్ చేసి ఇవ్వగలిగేటటువంటి సమస్యలను పరిష్కరించి ఇవ్వడం, దీర్ఘకాలిక సమస్యలను అర్థం చేసుకొని ప్రణాళికాబద్ధంగా వాటిని సాధించడం కోసం చేసేటటువంటి పోరాట నిర్మాణాన్ని చేయడం, ఈ లక్ష్యాలతో సింగరేణి కార్మికులు తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నా కూడా వారికి అన్ఫిట్ ఇవ్వకుండా ఫిట్ చేయడం ఏంటి అని అర్హులైన కార్మికులను అన్ఫిట్గా గుర్తించకుండా వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు ఈ విధంగా పగబట్టినట్లు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాల విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. డిపెండెంట్ జాబ్స్ కోసం ఎవ్రీ మంత్ గవర్నమెంట్ పెట్టేది. ఇప్పుడేమో ఇయర్లీ వన్స్ అయితే వీళ్ళు వెళ్తే వీళ్ళకి ఫిట్ చేసినారు. సపోజ్ ఇలా ఇంత యూరిన్ బ్యాగ్ చేతిలో పెట్టుకుని తిరుగుతుంటారు. మొన్న మెడికల్ బోర్డుకు పోతే నువ్వు ఫిట్ ఉన్నావు పని చేయాలంటే ఆ సంచి పట్టుకుని ఏం పని చేయగలుగుతుంది, కన్సల్ట్ చేయాలి. ఇతనికి 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయాలి. బట్ ఇతన్ని కూడా ఫిట్ చేసి ఉద్యోగం చేయడం 2 సంవత్సరాలు. ఇతను వచ్చేసి క్యాన్సర్ వచ్చింది. ఇతనికి క్యాన్సర్ వచ్చి దానికి కట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2nd స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. అతన్ని స్కీమ్ అతన్ని ఫిట్ చేస్తారు. ఇతన్ని బైపాస్ అయింది కంప్లీట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సార్ ఇక్కడ తీసి ఇక్కడ వేస్తారు కదా, ఈ బైపాస్ అయింది. ఇతన్ని కూడా ఉద్యోగం చేయబడతారు. మెడికల్ బోర్డుకు పోతే అన్ఫిట్ చేయాల్సిందిపై ఫిట్ చేస్తారు. ఇతను వచ్చేసి బాడీ లివర్ ఒక కన్ను పోయింది, లివర్ ఇతనికి కూడా బైపాస్ అయింది. ఇతను కూడా మెడికల్ బోర్డు పోతే ఫిట్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరికీ అతన్ని అన్ఫిట్ చేయడానికి ఏముంటుంది సార్? ఆయన కూడా మళ్ళీ మధ్యలో 2 స్టెంట్స్ పట్టి కళ్ళు కనిపిస్తుంది. కళ్ళు కూడా కనపడుతుంది. సీనియర్ మైండ్ అతనికి కూడా బైపాస్ అయింది, కంప్లీట్ బైపాస్. మా సబ్మిషన్ ఏంటంటే ఒక బోర్డు పెట్టి మేము అందరినీ తీసుకురాలేదు, అర్థం కావడానికి కొద్దిమంది కొద్దిగా మానవతా దృక్పథంతో వీళ్ళకి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు చేసి వీళ్ళని అన్ఫిట్ చేయగలిగితే ఆ కుటుంబాలను బట్టి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.